పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదూ? దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా తన రెక్కల కింద సురక్షితంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడి సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవుడు మిమ్మల్ని కాపాడండి కాక. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ భద్రత లేని రోజులు అయిపోయినాయి. మొన్న కలకట్టాలో జరిగినటువంటి సంఘటన మీకు చూస్తున్నాం కదా, ఎంత భయానకమైనటువంటి ఘటన జరిగింది. ఆ పాప, ఆమె డాక్టర్ వృత్తిలో ఉంటూ చక్కగా చదువుకుంటూ, మరి తల్లిదండ్రులు ఎంతగానో ఆ బిడ్డ మీద ఆశ పెట్టుకున్నారు. కానీ దుర్మార్గులు ఆమె ఒంటరిగా పడుకున్నప్పుడు ఎంత భయంకరంగా, కర్కోటంగా ఆ బిడ్డని దారుణంగా పాడు చేసి చంపేశారో మీరు చూశారు. ఈరోజు ఎక్కడ చూసినా కానీ బిడ్డలు ఉద్యోగాలు చేసిన చోట సేఫ్టీ లేని రోజులు. ఒక ఆడపిల్ల, ఒక స్త్రీ బయటికి రాత్రిపూట వెళ్ళటానికి భద్రత లేని రోజులు. ఈ భయంకరటువంటి దినాల్లో, భద్రత లేని రోజుల్లో ఈ అంత్య దినాలు భయంకరంగా ఉన్నాయి. అయితే ఈరోజు మన జీవము కలిగిన దేవుడు, నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటి తెలుసా? కీర్తన గ్రంథం 34వ కీర్తన 7వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. విన్నారు కదూ? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రియ తల్లి, ఎవరి బిడ్డలారా, అమ్మ, ఈరోజు నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయి. కాలేజీకి వెళ్తున్నప్పుడు, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఈరోజు ప్రతిరోజు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసి పంపించు. తల్లిగా ఇంట్లో ప్రార్థన చేయి. ఆ దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని ఆయన తన దూత నంపి ఆయన కావలిగా ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆఫ్రికా దేశంలో దేవుని సేవ చేయటానికి అమెరికా దేశం నుండి ఒక మిషనరీ గారు మారుమూల గ్రామానికి వెళ్ళాడు. ఆయన ఒక హాస్పిటల్లో పనిచేస్తూ తర్వాత సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఆ ప్రాంతాల్లో. ఆయన హాస్పిటల్ దగ్గర నుండి పట్టణం వెళ్ళి మందులు కొనుక్కుని మళ్ళా హాస్పిటల్కి తిరిగి వచ్చేవాడు. సైకిల్ మీద హాస్పిటల్ నుంచి పట్టణం వెళ్ళాలంటే 2 రోజులు పట్టిద్దంట. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు 2 రోజులు పట్టిద్దంట. అడవి మార్గం గుండా వెళ్ళాలి. అలాగే ఒకరోజు మందులు అయిపోయినాయి. ఆయన సైకిల్ మీద పట్టణానికి బయలుదేరాడు ఆ దొరగారు. మార్గ మధ్యలో ఒక యవనస్తుడు గాయాల పాలైపోయి రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. అయ్యో, ఎవరో పడిపోయి ఉన్నారని ఆ దొరగారు సైకిల్ ఆపి, సైకిల్ దిగి ఆ యవనస్తుడి దగ్గరికి వచ్చి ఆ గాయాలు పాలైపోయి ఆయన గాయాలన్నీ కూడా గాయాలు శుభ్రంగా కట్టుకట్టి, ఆ మెడిసిన్ ముందు రాసి శుభ్రంగా కట్టుకట్టి అతను పైకి లేవనెత్తాడు. బాబు, మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? అక్కడ 2 ఉన్నారు యవనస్తులు. వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఈయన గాయాలు అయిపోయినాయి. కొట్టుకోకండి, ఇది అడవి మార్గం కదా, జాగ్రత్త అని చెప్పి ఆ దొరగారు సైకిల్ ఎక్కి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరలా ఒక వారం రోజుల తర్వాత ఆయన మందులు కొనుక్కుని మరలా పట్టణం నుండి తిరిగి వస్తాం మార్గ మధ్యలో, అడవి మార్గ మధ్యలో. అప్పుడు అంతకుముందు ఒక యవనస్తుడు గాయాల పాలైపోయి అడవిలో పడిపోయినాడు కదా, అతను పిలిచి దొరగారు అని పిలిచాడు. ఏనాయనా, నేను గుర్తున్నానా? నేను నా సోదరుడు ఇద్దరు కొట్టుకుంటూ గాయాల పాలై నేను పడిపోయాను కదా,
నన్ను మీరు బాగు చేశారు కదా, కట్టారు కదా. అవును బాబు. ఎలాగున్నావు? అయితే చెప్పేదేనండి. అసలు మీ ఇద్దరం కొట్టుకుని గాయాలు పాలైపోయింది ఎందుకో తెలుసా? మిమ్మలను అక్కడ దింపటానికి. ఆ తర్వాత మీరు నాకు కట్టిన తర్వాత మీరు జారిపడి నాకు కట్టారు. మీరు వెళ్ళిపోతున్నప్పుడు మేము అందరం వెంబడించాం. నాతో ఇంకా కొంత స్నేహితులు ఉన్నారు, దాక్కుని ఉన్నారు. ఎందుకంటే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని, మందుల్ని లాక్కుని నేను చంపేసి వెళ్దామని నాకు కట్టిన తర్వాత మేము అందరం వెంబడించాం. అలా దగ్గరకు వచ్చి నేను చంపుదాం అనే సమయానికి నీ చుట్టూ కూడా 26 మంది సైనికులు ఉన్నారు. మీరు సైకిల్ మీద వచ్చారు కదా, ఇంత సైన్యం మీ దగ్గర ఎక్కడున్నారు అని అడిగాడు. ఇప్పుడు ఆ దొరగారు ఆశ్చర్యపోతూ, లేదు బాబు, నాకు సైనికులు ఎవరు లేరే, నేను ఒక్కనే ఉన్నాను. లేదండి, మేమందరం చూసాం కల్లారా, మేమందరం లెక్క పెట్టాం, 26 మంది సైనికులు ఉన్నారు అన్నప్పుడు ఆ దొరగారు ఆశ్చర్యపోతూ, నిజమే బాబు, మీరు నన్ను చంపుదామని వచ్చారు, కానీ నేను ప్రార్థిస్తున్న దేవుడు పరలోకం నుండి తన దేవదూతలను సైనికులు నా కోసం పంపించాడు అని ఆ దొరగారు చెప్పేవారికి వీళ్ళు భయపడిపోయారు. ఆ దొరగారి దేవుడు గొప్పవాడని వాళ్ళంతా భయంతో వెళ్ళిపోయి ప్రభుని వెంబడించారు. ఇక్కడి నుంచి ఈయనకి వాళ్ళు సహకారులుగా ఉన్నారు. ఆ దొరగారు సంతోషంతో దేవుని కృతజ్ఞతలు చెల్లించి, ప్రభువా, నీ బిడ్డని ఇలా కాపాడేవు నాయన, నీకు స్తోత్రాలని చెప్పేసి అని దొరగారు తిరిగి వెళ్ళాడు. కొన్ని నెలల తర్వాత ఇతను అమెరికా దేశం వెళ్ళాడు. అమెరికా దేశం వెళ్ళినప్పుడు ఈయన ఏం జరిగిందంటే, అమెరికా దేశంలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ జరిగేటువంటి పని ఏంటంటే, త్వరగా జరిగిన సాక్ష్యం అంతా చెప్పాడు. ఇలా నన్ను చంపబోయారు, ఇలాగ నేను ఒక ఆయన కట్టాను, ఇలా దేవదూతను దేవుడు పంపించాడని సాక్ష్యం చెప్తున్నప్పుడు ఒక యవనస్తుడు లేశాడు. అయ్యా, మీకు ఆ డేటు ఆ టైం గుర్తుందా? ఉంది. పలానా డేటు పలానా టైం అని చెప్తే, ఆ రోజు ఉదయాన్నే నేను కోల్ఫార్ట్కి వెళ్తున్నాను. అప్పుడు ఎందుకో పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించి ఆఫ్రికా దేశమైనటువంటి దొరగారి కోసం ప్రార్థన చేయమని అన్నాడు. సరే, తర్వాత ప్రార్థన చేద్దాంలే అని నేను వెళ్తున్న సమయంలో అప్పుడు మరలా దేవుడు ప్రేరేపించాడు. వెంటనే నేను సంఘంలో కొంతమందికి చెప్పాను, ఇలా నన్ను ప్రేరేపిస్తున్నాడు దొరగారి కోసం, వీళ్ళందరూ ప్రార్థన చేసేవాళ్ళు రెడీగా ప్రార్థన చేయమన్నప్పుడు సరిగ్గా 26 మంది ఆ రోజు నాతో కలిసి మీ కోసం ప్రార్థన చేశాం. అప్పుడు వెంటనే సంఘంలో అందరూ లేచి నిల్చున్నారు. అయితే 26 మంది లేచి ప్రార్థన చేసినప్పుడు 26 మంది దేవదూతలను దేవుడు మీకోసం పంపించాడు అని సాక్ష్యం చెప్పినప్పుడు సంఘము, ఆ మిషనరీ గారు దేవునికి ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించి, ప్రభువా, నీ సేవ చేస్తున్న మమ్మలను ఈ విధంగా రక్షిస్తున్నావని దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించినప్పుడు ఇంకా సంఘంలో అనేక మంది ప్రార్థనా పరులు వేశారు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మా దొనగారిని కాపాడాడు, ఆ ప్రాంతంలో అనేక మంది రక్షించాడని వాళ్ళందరూ కూడా ఇంకా బలం పొందుకొని ప్రార్థన చేయటం నేర్చుకున్నారు. విన్నారా పిల్లారా? ప్రార్థన ఎంత బలమైందో తెలుసా? నీ బిడ్డను రక్షిస్తుంది. ఏ ప్రాంతంలో ఉన్న ప్రమాదం లేకుండా దేవుడు కాపాడుతాడు. ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేయటం అప్పుడు చేసినప్పుడు దేవుడు ఎందుకు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత నొంపి కావులు ఉంచుతానని చెప్పాడు. ఆయన సోమ్రోను పట్టణంలో ఒక సిరియా రాజు ఉన్నాడు. ఈ సిరియా రాజు దేవుని బిడ్డలైన ఇజ్రాయెల్ ప్రజలను చంపటానికి సైన్యాన్ని పంపించాడు. అప్పుడు ఆ సైన్యం వస్తున్న సంగతి ఆ దైవజనుడు ఎలీషా ఈ రాజుకు చెప్తున్నాడు. వారు కాపాడబడుతున్నారు. ఒకరోజు ఈ ఎలీషా ఉన్న చోటకే సైన్యాన్ని పంపించాడు. రాత్రిపూట వాళ్ళందరూ కూడా సైన్యాన్ని తీసుకుని వచ్చి వెంటనే ఆ దైవజనుడిని, ఆ రాజ్యాన్ని ముట్టడేటానికి సిరియా సైన్యాన్ని పంపించాడు. అయితే రాత్రిపూట ఏం జరిగిందో తెలుసా? ఈ శత్రువైనటువంటి సిరియా రాజు చంపటానికి పరలోకం నుండి దేవుడు
తన దూతలను అగ్ని రథాలను పంపించాడు. వీళ్ళ వెనకాల వాళ్ళు ఈ అగ్ని రథాలతో నిలబడున్నాడు. ఉదయాన్నే ఎలీషా శిష్యునటువంటి పనివాడు బయటకు వచ్చి చూస్తే పర్వం చుట్టూ కూడా సిరియా రాజు సైన్యము, శత్రు సైన్యము చుట్టుముట్టుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి దైవజనుడితో చెప్తున్నాడు, నా ఏలినవాడా, ఇదిగో ఈరోజు మనం అయిపోయాం. మన పర్వతం చుట్టూ కూడా రథాలు, గుర్రాలు సైన్యముతో నిండిపోయి ఉన్నారు. మన రాజ్యం మీద పడి మన స్త్రీలను పిల్లలను చంపటానికి శత్రురాజైన సిరియా రాజు ఆల్రెడీ సైన్యాన్ని మోహరించాడని చెప్పాడు. ఎలీషా భయపడవద్దు. 2 రాజుల గ్రంథం 6:16 వచనంలో ఉంటుంది. అక్కడ భయపడవద్దు, మన పక్షముగా ఉన్నవాడు వారికంటే గొప్పవాడు అని యెహోవా ఈడు చూసినట్లు వాడిని కళ్ళు తెరవమని అన్నాడు. అప్పుడు ఈ పనివారు కళ్ళు తెరిచినప్పుడు ఈ శత్రు సైన్యం వెనకాల దేవుడు అగ్ని రథాలతో నింపబడిన సైన్యాన్ని మోహరించాడు. నేను స్తోత్రం కలిగను కాదు. అప్పుడు వాళ్ళు ఎలీషాని పట్టుకుంటానికి వస్తున్నప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభా వాళ్ళు కనుమొబ్బు కలుగు చేయమన్నాడు. ఆ సైన్యం అంతటి కూడా కనుమొబ్బు కలుగు చేశాడు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు వెళ్ళి వాళ్ళని పట్టుకుని సైన్యం అప్పుడు ఆ రాజు దగ్గరికి తీసుకెళ్ళారు. ఇశ్రాయేల్ రాజు అన్నాడు, దైవజనుడా వాళ్ళని చంపేయమంటావా అని అడిగాడు. వద్దు, వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళని పంపించేయమన్నాడు. వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టాడు, వాళ్ళని పంపించేశాడు. తర్వాత మరలా సోమురన్న పట్టం మీదకి ఏ యుద్ధానికి కూడా వాళ్ళు రాలేదు. దేవుడు ఆ విధంగా వాళ్ళ భయము పుట్టించాడు. వాళ్ళ దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు కాపాడాడు. స్త్రీలను కాపాడాడు, బిడ్డలను కాపాడాడు, యవనస్తులను కాపాడాడు, వాళ్ళ పట్టణాన్ని కాపాడాడు. ఆ దైవజనుడు ఏం చేశాడు తెలుసండి? రాత్రి అంతా కూడా తన పట్టణం కోసం ప్రార్థించాడు, తన పట్టణ బిడ్డల కోసం ప్రార్థించాడు. దేవుడు ప్రతిరోజు ఆ పట్టణాన్ని తన దూతను పంపి కావలి కాస్తున్నాడు. దేని స్తోత్రం. ఈరోజు నీకే ప్రభు చెప్తున్నాడమ్మా, సేఫ్టీ లేని రోజుల్లో ఉన్నాం, ప్రమాదకరమైన రోజుల్లో ఉన్నాం. బిడ్డల్ని ప్రార్థన చేయించడం తల్లిగా నీ బాధ్యత. కుమారుని ప్రార్థన చేయించడం తల్లిగా, తండ్రిగా నీ బాధ్యత. బిడ్డల కోసం ప్రార్థన చేయటం తల్లిదండ్రులుగా మీ బాధ్యత. ఈ శత్రువుల చేతుల నుంచి, ఈ దుర్మార్గుల చేతుల నుంచి, ప్రమాదం ఆపదలు పడకుండా దేవుడు తన దూతలను పంపించి మీ బిడ్డలను సురక్షితంగా కాపాడుతాడు, మీ ఇంటిని కాపాడుతాడు, నీ భర్త నీ బిడ్డలను కాపాడుతాడు. కాబట్టి ఆయన భయభక్తులు కలిగి ప్రతిరోజు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను కాపాడి ఆయన చేతి కింద సురక్షితంగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి కాపుదల దేవుడు మీ బిడ్డలకు దయచేయను గాక. ఆమేన్.